ఈ విజయం మీది. ఎన్ని హైఫై సినిమాలు వచ్చినా గుండెని తడి చేసే సినిమాలకి ఆదరణ ఎప్పుడు ఉంటుందని నిరూపించిన మీదే. అలాంటి సినిమాలు తీసే మైత్రి మూవీస్ ఆ ముగ్గురు దేవుళ్ళది. ఇలాంటి కథని మూలాలను వెతుక్కునే విధంగా మన పల్లె సీమల్లోని మన మూలాలను వెతుక్కునే విధంగా మరలా వెనక్కి తిరిగి చూసుకునే విధంగా నిర్మించిన ఒక గొప్ప దార్శనికుడు సుకుమార్ గారు, లెక్కల మాస్టర్ గారు. ఆయన లెక్కకి ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. ఈ సినిమాలో చేయడం చిన్న చిన్న క్యారెక్టర్ చేసిన ప్రతి ఒక్కరి అదృష్టం. ఇది గనక మిస్ అయినట్టయితే నా జీవితంలో చాలా మిస్ అయిపోయేవాడిని. ఒక అద్భుతమైన ఆర్టిస్టులతో చేశాను, ఒక అద్భుతమైన టెక్నీషియన్స్తో చేశాను. రత్నవేలు గారు, రాండీ గారు, ఇంకా ఎంతమంది గురించి చెప్పాలి. ఇవన్నీ ఒక పక్క అయితే ఆడియో ఫంక్షన్లో బ్రహ్మాజీ గారు ఓ మాట అన్నారు. చిరంజీవి గారి కడుపున చరణ్ గారు పుట్టడం చరణ్ గారు అదృష్టం అంటారు. బట్ కానీ నేను చరణ్ తండ్రిని, చిరంజీవిని అని గొప్పగా చెప్పుకునే మహానటుడు చరణ్. ఎన్ని వేరియేషన్స్! ఇంతగా తీసి అతనిలో ఉన్న ఒక నటుడిని బయటికి తీసుకున్న ఏకైక దర్శకుడు సుకుమార్ గారు. ఈ సినిమా మీ అందరి విజయం. ఈ విజయంలో నేను ఒక చిన్న భాగమైనందుకు చాలా గర్వపడుతున్నాను. నిజంగా ఒక నిర్మాత బతికితే ఇండస్ట్రీలో కొన్ని వేల మందికి అన్నం దొరుకుతుంది. నేను గుండెల మీద చేసుకొని చెప్పగలను, మైత్రి మూవీ మేకర్స్ ఏం చెప్పాలి వాళ్ళ గురించి? డబ్బులు పెట్టుబడి పెట్టాం, ఏదో సినిమా చేసాం, వ్యాపారం చేస్తాం కాదు. సినిమాని ప్రేమించడం అంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. కళాకారుణ్ణి గౌరవించడం అంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. టెక్నీషియన్ గౌరవించడం అంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. అందరికీ ₹1 కళగా ఇచ్చారు, కమ్మటి బోవు పెట్టారు, ఎంతో గౌరవించారు, ప్రేమించారు. కష్టపడ్డాం, అందరూ కష్టపడ్డాం. ఈ రోజున ఎక్కడో ఉంది సినిమా. మీ విజయంలో నేను కూడా చిన్న భాగమైనందుకు మీ అందరికీ కృతజ్ఞతలండి. మా సుకుమార్ గారికి మరీ కృతజ్ఞతలు, మా లెక్కల మాస్టర్ గారికి, మైత్రి మూవీస్ వారికి అందరికి కూడా కృతజ్ఞతలు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.